హలో, వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ వీఆర్ దే. సో అందుకనే కొన్ని ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి కదా, ఫ్యాక్చువల్ డేటా లాంటిది కాకుండా కొన్ని కాన్సెప్చువల్ ఒక టేబులర్ ఫామ్లో నేర్చుకుంటే గుర్తుండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ నిన్న వీడియోలో ఆ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, మిలిటరీ ఎయిర్ ఫోర్స్ ఇటువంటివి అవి చూసాం, సో డిఫెన్స్వి. బట్ ఈరోజు ఈ స్పేస్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫస్ట్ చాప్టర్ కనుక. సో అదే ఫస్ట్ యూనిట్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ వాటితో మనకి ఇస్రోకి ఎక్కువ అచీవ్మెంట్స్ ఉన్నాయి అండ్ లాంగ్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీంట్లో భాగంగానే మనం ఈరోజు ఏమేమి చూస్తున్నామంటే క్వశ్చన్స్ ఇక్కడ ఫ్యూచర్ మిషన్స్. ఎందుకంటే మొన్న తెలంగాణలో జరిగిన గ్రూప్ 2లో కూడా అడిగాడు అక్కడ. సో గగన్యాన్ మిషన్ గురించి అడిగాడు, సెకండ్ టైం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు, మన మెయిన్స్లో కూడా వచ్చింది. అలాగే గ్రూప్ 2లో కూడా వచ్చినాయి శుక్రయాన్ ఈ మిషన్ గురించి. అలాగే మంగళయాన్ మనందరికీ తెలుసు, MOM మార్స్ ఆర్బిటర్ మిషన్, బట్ MOM-2 ఇది. అండ్ అలాగే చంద్రయాన్ 1, 2, 3 తెలుసు మనకి. అక్కడ లాస్ట్ టైం కూడా అడిగింది అంతే, మన TGPSలో ఏమడిగింది, చంద్రయాన్ 1 ఆర్ 2 ఆర్ 3 ఏది వాటర్ మాలిక్యూల్స్ని కనుక్కున్నది, నీటి మాలిక్యూల్స్ని కనుక్కున్నది ఏది అని అడిగితే చంద్రయాన్ 1. ఎందుకంటే సక్సెస్ఫుల్గా రీసెర్చ్ అనేది వర్కౌట్ అయింది అక్కడ, కొంతవరకు చెప్పగలిగింది డీటెయిల్స్. సో అలాగే మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మనందరికీ తెలుసు, బట్ ఇక్కడ ఇండియా కూడా ఒక స్పేస్ స్టేషన్ గురించి ఆలోచిస్తూ ఉంది, దాని యొక్క వెయిట్ ఇది. సో ఇటువంటివి అండ్ ఇంకా ఫ్యూచర్ మిషన్స్ ఏవైతే ఈ టెలిస్కోప్స్ లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అంతరిక్ష టెలిస్కోప్ను ఒక దాన్ని ప్రతిపాదించి ఉంది, బట్ ఇది టు బి డిక్లేర్డ్, ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. సో ఇటువంటి కొన్ని మిషన్స్ గురించి ఈరోజు వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో మేజర్గా ఏంటంటే భారత అంతరిక్ష మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు సాధించినటువంటి అచీవ్మెంట్స్ 1975 ద వెరీ ఫస్ట్ టైం నుంచి ఫ్యూచర్ 2025 అంతకంటే ఇంకా ఎక్కువ కూడా ప్రధానమైన ముఖ్యమైనవి అన్నీ చూడటానికి ఇక్కడ టైం లేదు, మీకు టైం వేస్ట్ అయితే ఇక్కడ నేను ఈ వీడియో పెట్టి కూడా ఉపయోగం లేదు కాబట్టి సో క్విక్గా చూస్తాం. అండ్ ఇది కూడా అడిగాడు, మన తెలంగాణలో అడిగిన దాన్ని బేస్ చేసుకుని ఇస్తున్నాను. ఎందుకంటే పేపర్ ఎప్పుడు కూడా అన్ని కరెంట్ అఫైర్స్ ఏమెవరు అండి, సబ్జెక్ట్ అన్నప్పుడు సిలబస్లో ఉంది కదా, రీసెంట్ అన్నప్పుడు లాస్ట్లో ఒక యూనిట్ చివరిలో కనుక రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ రీసెంట్ అచీవ్మెంట్స్ అని అడిగినప్పుడు అక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కొత్తవి అడగడానికి. బట్ ఇక్కడ ఏంటంటే పాత సబ్జెక్ట్ని ఎప్పుడు మర్చిపోకూడదు కదా, స్టాండర్డ్ సబ్జెక్ట్. సో 1975 ద వెరీ ఫస్ట్ ఆర్యభట్ట ఇక్కడ భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం, ఇండియాది, ఇంపార్టెంట్ అది. సో అది రీసెర్చ్ కోసం చేసింది. అండ్ నెక్స్ట్ ది రోహిణి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే SLV మన లాంచ్ వెహికల్స్తో లాంచ్ చేయబడినటువంటి భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఇది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇది ఇండియాతో తీసుకున్నాం, ఫస్ట్ది హెల్ప్ తీసుకున్నాం మనం అబ్రాడ్ వాళ్ళది. సో 1983లో వచ్చినటువంటి ఇన్సాట్ 1B టెలికమ్యూనికేషన్ కోసం. ఇన్సాట్ అనేది ఎప్పుడు వచ్చినా సరే మీరు కమ్యూనికేషన్ శాటిలైట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. సో దేనికి అని అడగకపోవచ్చు, కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఇలా నేను వదిలేస్తాను. తర్వాత 1987 నుంచి వచ్చినటువంటి SRO-SS-1 శాస్త్రీయ పరిశోధన మరియు పరిశోధన కోసం. ఇది ఒక ఉపగ్రహ సిరీస్ అనేది, అంటే ఒక శ్రేణి గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ని పెట్టారు. తర్వాత 93లో వచ్చినటువంటి IRS-1E సిరీస్ కూడా ఇది భూ సమీక్ష యొక్క ప్రోగ్రామ్ కోసం అండ్ వనరులు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటి కోసం, వాటిని ఎక్స్ప్లోర్ చేయడం కోసం తీసుకుందనేది. తర్వాత ఇది 1999లో వచ్చినటువంటి ఇన్సాట్ 2E చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అంతే, ఇన్సాట్ అని అంటే మనం ఎప్పుడైనా సరే టెలికమ్యూనికేషన్ కోసం, బట్ ఇది ద వెరీ మోడర్న్ అనేది ఆ టైంకి. ఓకే, నెక్స్ట్ 2001లో వచ్చినటువంటి GSAT-1. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్లో కొత్త సాంకేతికతలను పర్యవేక్షించేందుకు దీన్ని చేశారు అనేది. సో 2005లో వచ్చినటువంటి కార్టోసాట్. సో ఇది జియో మ్యాపింగ్ ఇక్కడ నుంచి వచ్చింది అన్నట్టు అండ్ దాని యొక్క అప్లికేషన్స్ కోసం. తర్వాత 2008లో వచ్చినటువంటి ద చంద్రయాన్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్, ఇది నీటి అణువులను కనుక్కున్నది. ఇది అండి మొన్న తెలంగాణలో అడిగింది కూడా ఇదే. స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. స్టేట్మెంట్ 1లో చంద్రయాన్ 1 నీటి అణువులను కనుక్కున్నదా అన్నాడు. ఎస్, ఎందుకంటే మనం ఇది ఇక్కడ వెళ్ళలేదని అనుకుంటాం, అక్కడ వెళ్ళకపోయినా రీసెర్చ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది. చంద్రయాన్ 3 అంటే సౌత్ పోల్ మీద మనం సక్సెస్ఫుల్గా స్మూత్ ల్యాండింగ్ చేయగలిగినాం. సో చంద్రయాన్ 2 హాఫ్ సక్సెస్ అనేది నేను ఇక్కడ చెప్పకూడదు కదా, మనకున్న ఫ్యాక్ట్స్. సో చంద్రయాన్ 4 అనేది, గగన్యాన్ అనేది ఫ్యూచర్ మిషన్స్. సో ఇట్లా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన నీడ్ ఉంది. సో అన్ని టేబులర్ ఫామ్లోనే ఉంది, ఇంతకు మించి ఎక్కువేం అవసరం లేదు. ఏముంది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఇక్కడ ఉంది కదా. సో ఇయర్ గురించి, ఎందుకంటే ఇయర్స్ కూడా అడుగుతూ ఉన్నాడు కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది ముందు ఏది వెనక అని అడిగినప్పుడు కూడా, అంటే ఏ శాటిలైట్ని ముందు మనం పరీక్షించాము, లాంచ్ చేసామన్నప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన చంద్రయాన్ 1 ఎంత విజయవంతమైందో, చంద్రయాన్ 1 తర్వాత మంగళయాన్ అంటే 2008 అది, 2008 నుంచి తర్వాత ఇది 2013 అంటే ఎగ్జాక్ట్గా 5 ఇయర్స్కి మనకి ఇక్కడ చంద్రయాన్ 1కి మంగళయాన్కి
కరెక్ట్గా ఉన్న టైం ఎంత అంటే 5 years. సో భారతదేశం మొట్టమొదటి ఇంటర్ప్లానెటరీ అంతరగ్రహ మిషన్ అన్నారు. అంగారక కక్షలోకి ప్రవేశించిన తొలి ఏషియస్ అంటే ఏషియాలో ఫస్ట్ది అండ్ అలాగే ఇంటర్ప్లానెటరీ మిషన్ ఇది. కాబట్టి ఇది చాలా ప్రయారిటీ ఉంది అండ్ మొదటిసారి మనం వెరీ ఫస్ట్ టైమే సక్సెస్ అయిపోయాం అక్కడ. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2014లో వచ్చినటువంటి IRNSS, ఇది రీజనల్ నావిగేషన్ గురించి ఉపగ్రహ వ్యవస్థలో ఇది ఒక భాగం అని చెప్తున్నారు. తర్వాత 2015లో వచ్చినటువంటి ఆస్ట్రోసాట్, మొట్టమొదటి మల్టీ వేవ్ లెంత్ అంతరిక్ష పరిశోధన దానికోసం తీసుకొచ్చినటువంటిది ఇది. మల్టీ వేవ్ లెంత్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం వాడారు. మంగళయాన్ అనేది ద వెరీ ఫస్ట్ ఆఫ్ ఏషియాస్ అండ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ. సో ఇలా కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నవి, ప్రాముఖ్యత ఉన్న వాటిని నేను ఇక్కడ టేబుల్లో ఇచ్చాను కానీ మొత్తం బుక్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి నేను రాసి పెట్టలేదు. ఇది మీకు అర్థమైతే అవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే చదవండి, అంతే. టైం వేస్ట్ చేయాలని కాదు కదా, మీకు టైం సేవ్ చేయాలన్నదే ఇక్కడ కాన్సెప్ట్. తర్వాత 2016లో వచ్చినటువంటి GSAT-18 టెలికమ్యూనికేషన్. ఈ శాట్ ఏదైనా సరే ఇన్సెట్ కానివ్వండి, GSAT కానివ్వండి, ఏదైనా సరే కమ్యూనికేషన్ కోసమే ఉంటుంది. ఇది ఇలా టెలికమ్యూనికేషన్ కోసమని మీకు తెలిసినప్పుడు బ్రాడ్బ్యాండ్ సేవలు అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది మనకి 2016 టైం నుంచి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ అనేది వచ్చినప్పుడు మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు ఈజీగా. ఎలిమినేట్ చేయడానికి కూడా ఒక అవకాశం కావాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి 2017లో లాంచ్ చేసిన కార్టోసాట్. సో ఇది కూడా రిమోట్ సెన్సింగ్, భౌగోళిక మరియు అనువర్తనాల కోసం డిఫెన్స్ అప్లికేషన్స్ కోసం తీసుకొచ్చింది అనేది. దీన్ని SSPO, సో సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లో ఇన్సర్ట్ చేశారు. సో ఇంతవరకు ఇంపార్టెంట్. అండ్ 2018లో వచ్చినటువంటి GSAT-29 అనేది గ్రామీణ ప్రాంతాల కోసం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఇవ్వడం కోసం, ఇది ఇంపార్టెంట్. సో ఇటువంటివి కొన్ని ఏవైతే మైల్ స్టోన్స్ అంటాం కదా, సో అటువంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా ఇటువంటివి అడుగుతాడు. ఏదైతే మనం ఇంపార్టెంట్ అనుకుని చదువుతామో వాటిలో నుంచే వస్తాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా. అంటే 2019లో వచ్చినటువంటి చంద్రయాన్-2 ఇది. అక్కడ మనం 2008 తర్వాత 2019లో దీన్ని లాంచ్ చేసాం. మూన్ దక్షిణ యొక్క అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతంలోని దింపాలి, అన్వేషించాలి అని చెప్పి దీన్ని పెట్టాం. బట్ ఇది ఫెయిల్ అయిపోయింది అనుకోండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల. అండ్ 2020లో వచ్చినటువంటి GSAT-30, ఇంతకుముందు చూసాం కదా. GSAT-29 ఇచ్చి మళ్ళీ 30 ఎందుకు ఇచ్చామనంటే ఈ శాటిలైట్ని భర్తీ చేయడం కోసం అండ్ మెరుగైన బెటర్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కోసం దీన్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదండి, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ మచ్ టైం కదా, అంతే. ఈ టైంలో చదవడానికి కొత్త నేర్చుకోవడానికి టైం లేదు కాబట్టి అన్నీ ఒక టేబుల్లో కుదించి పెట్టాము. సో చూడండి ఇది. తర్వాత 2021లో వచ్చినటువంటి PSLV C-51తో అమెజోనియా 1 బ్రెజిల్ ఉపగ్రహంతో 18 శాటిలైట్స్ అన్నీ కలిపి తీసినటువంటి ప్రయోగం ఇది, అంతే. 2021లో వచ్చినటువంటిది. తర్వాత 2022లోది GSAT-24. తర్వాత ఇది కూడా అంతే. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL కోసం DTH టెలివిజన్ సేవల కోసం ఉపయోగించినటువంటి ఉపగ్రహం ఇది. తర్వాత 2023లోని LVM-3. తర్వాత వన్ వెబ్ ఇండియా 1 మిషన్ కోసం 36 వన్ వెబ్ బ్రాడ్బ్యాండ్ దాని యొక్క సేవల కోసం దీన్ని ప్రయోగించారని చెప్తున్నారు. 2023లోని ఆదిత్య L1, ఇది అందరికీ తెలిసిన వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకటే కదా మనం చేసింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఇది. ఇది సూర్యుని బయట వాతావరణం, ఏదైతే మన సౌర కరోనా అంటాం కదా, ఆ కరోనాను అధ్యయనం చేయడానికి సూర్యుని యొక్క క్రయోస్పియర్ను, మన భూమి మీద ఉండే ఏమంటారంటే బయోస్పియర్, అట్మాస్ఫియర్ అంటే కదా, అదే సూర్యుని దగ్గర ఉన్నదని క్రయోస్పియర్. సో దాన్ని అల్ట్రావైలెట్ UV టూల్తో పరిశోధించడం దానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ సక్సెస్ అయ్యిందని చెప్తుంది కదా. తర్వాత 2023లో ఇండియాకి మొట్టమొదటి సక్సెస్ని తీసుకొచ్చినటువంటి చంద్రయాన్-3 మూన్పై సురక్షితంగా దిగేందుకు మరియు అన్వేషణ కోసం రోవర్ను ప్రయోగించేందుకు దీన్ని చేశారు. అండ్ మూన్ యొక్క దక్షిణ ధ్రువం ఏదైతే ఉందో దాని మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యింది అండ్ పరిశోధనలు కూడా సాగిస్తుంది. 2024లోని ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ అంటారు దీన్ని. అంతరిక్ష ఎక్స్రేలకు సంబంధించినటువంటి ధృవీకరణ పరిశీలించేందుకు విశ్వంలోని 50 అత్యంత ప్రకాశవంతమైన ఖగోళ వస్తువులను పరిశోధించేందుకు దీన్ని లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్. సో ఇవి మన ఫ్యూచర్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది గగనయాన్ 1 అనేది అంతకుముందు ఇప్పుడు జరుగుతుంది కదా, 2024లో పంపిద్దాం అనుకున్నారు. బట్ అక్కడ చంద్రయాన్-3 వెళ్ళింది లేట్గా కాబట్టి దీనికోసం ఇక్కడ దీన్ని ఆగాల్సి వచ్చింది. గగనయాన్ 1 దేనికైనా మానవ అంతరిక్ష ప్రయోగం. గగనయాన్ అంతరిక్ష నౌక యొక్క మొదటి పరీక్ష ప్రయోగం ఇది. 3 వ్యోమగాములను తీసుకెళ్లేందుకు రూపొందించబడింది. సో దీంట్లో ఏంటంటే అటాచింగ్ అండ్ డాకింగ్ సామర్థ్యాలతో, ఈ డాకింగ్ అనేది కూడా ఈ మధ్య సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇంక దాన్ని పంపించడానికి నెక్స్ట్ ఉంది. తర్వాత నిసార్ అనేది భూ సమీక్ష కోసం నాసాతో కలిపి రూపొందించినటువంటి సంయుక్త ప్రాజెక్ట్.
సో ఇది సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని రిమోట్ సెన్సింగ్ కోసం ఉపయోగించబడింది. ఇది కూడా ఏంటంటే ఫస్ట్ డ్యూయల్ బ్రాడ్బ్యాండ్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అంటున్నారు. సో అలా ఎంతవరకు గుర్తుపెట్టుకోలేదు అంతవరకు గుర్తుపెట్టుకున్నాను. 2025 మిడ్ 2025లో గగన్యాన్ 2ని పంపించాలనుకున్నారు. అంతకుముందు వచ్చినటువంటిది ఇస్రో దగ్గర నుంచి తీసుకున్న, ఇస్రో వెబ్సైట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇది కూడా దానికంటే ముందు ఏదైతే తొలి మానవ సహిత మిషన్ ఉంది కదా, దానికంటే ముందు జరిగే రెండవ పరీక్ష అనేది ఇది. తర్వాత 2025లో వచ్చినటువంటి శుక్రయాన్, ఇది కూడా ప్లాన్ చేస్తున్నాం మనం. శుక్రయాన్ కూడా గ్రహాన్వేషణ కోసం శుక్రగ్రహ వాతావరణాన్ని అధ్యయనం చేయాలి అని చెప్పేసి దీన్ని రూపొందించారు. తర్వాత నెక్స్ట్ ఇయర్లో అంగారక కక్ష మిషన్, ఆల్రెడీ MOM చూసాం కదా, 2013లో ఇది ఉంది. సో డైరెక్ట్గా 13-26 గుర్తుపెట్టుకుంటాం. మంగళయాన్ 2 గ్రహాన్వేషణ కోసం, దేనికంటే అంగారక గ్రహానికి రెండవసారి, అంతకుముందు ఫస్ట్ సక్సెస్ అయింది కాబట్టి అంతే, ఇది దానికి సంబంధించిన ఒక సపరేట్ మిషన్. తర్వాత 2026లో చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ అన్వేషణ మిషన్ జాక్సా, జపాన్ వాళ్ళతో కలిసి ఈ ప్రాంతాన్ని అన్వేషించాలి. ఇప్పుడంటే కొంచెం వర్క్ చేస్తూ ఉన్నాం, రీసెర్చ్ చేస్తూ ఉంది, అక్కడ దొరికిన శాంపిల్స్ అనలైజ్ చేస్తూ ఉంది. బట్ ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేయాలని చెప్పేసి జపాన్ వాళ్ళతో కలిసి చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత 2026లో గగన్యాన్ 3 కూడా పంపించాలనుకుంటున్నారు. స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపించాలి, దానికి సంబంధించినటువంటి 4వ దేశంగా నిలవాలి మనం అని చెప్పి దీన్ని పెడుతున్నారు ప్రాజెక్ట్. తర్వాత 2028లో చంద్రయాన్ 4 ఉంది. ఇక్కడ చంద్రయాన్ 3 అయిపోయింది కాబట్టి చంద్రయాన్ 4 ఇది కూడా అంతే, మూన్ యొక్క అన్వేషణ అంటున్నారు. దీనిలో గొప్పతనం ఏంటంటే చంద్రుని యొక్క నమూనాలు, అక్కడ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడానికి రూపొందించబడింది. అంటే దాని లోపల మాడ్యూల్స్లలో అటువంటి అటాచ్మెంట్స్ అటువంటి ఏమన్నా సౌకర్యాలు కల్పించారు. తర్వాత 2028 నుంచి 35 మధ్యలో ఇండియా స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాదు, ఇండియా స్పేస్ స్టేషన్, ఒక భారత అంతరిక్ష కేంద్రాన్ని, మానవ అంతరిక్ష ప్రయాణం 20 టన్నుల బరువు ఉన్న దాన్ని అక్కడ ఉంచి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తుల కక్షలో తిరిగేటట్టు వ్యోమగాములు కూడా ఒక 15 నుంచి 20 రోజులు ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా దానికి చాలా టైం ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఇలా ఆస్ట్రోసాట్ 2 మిషన్ పేరు, ఖగోళ శాస్త్రం మరియు ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటి ఒక అంతరిక్ష టెలిస్కోప్ అనేది ప్రతిపాదించబడింది. ఖగోళ శాస్త్రం, ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పరికరాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలు. దీని యొక్క ఇది ఒక జస్ట్ ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇంతవరకు మనం వెరీ ఇంపార్టెంట్ 1975 నుంచి ఇక్కడ టు బి డిస్క్లోజ్, ఇంకా బయటకి చెప్పనటువంటి ఫ్యూచర్ మిషన్స్, భవిష్యత్తు మిషన్స్ వరకు కూడా నేర్చుకున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. చదవండి మంచిగా. ఇంకా ఇలాగ టేబులర్ ఫామ్లో నెక్స్ట్ ఏ టాపిక్స్ మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి, ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఎందుకంటే నాకు ఒకటి అనిపించవచ్చు, మీకు ఒకటి అనిపించవచ్చు కదా. సో మీకు వచ్చిన డౌట్స్ కానీ మీకు వచ్చిన పాసిబుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కామెంట్ సెషన్లో మీరు పెడితే నేను దాన్ని ఒకసారి చెక్ చేసి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి ఎక్కువ వస్తాయి అనే దాని గురించి ఐ ట్రై టు గివ్ లైక్ ఇలా సమ్మరీ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.